నువ్వు నా దగ్గర దాచొచ్చు, కానీ నిజం దాగదు. ఇప్పుడు కాకపోయినా ఇంకాసేపటికైనా నిజం తెలుస్తుంది కదా, అప్పుడు నువ్వే ఒప్పుకొని తీరుతావు. నేను చెప్పేది నిజమండి, ఇంకా ఒప్పుకునేదేముంది? మీరెక్కడో పొరపాటు పడ్డారు. నిలకడగా నిజం మీకే తెలుస్తుందిలేండి. ఈ దుర్గమ్మత్త మళ్ళీ ఏదైనా పిచ్చి ప్లాన్ వేస్తుందా? లేకపోతే ఈవిడెందుకు నన్ను వెంకటలక్ష్మి అంటుంది? ఏదో హార్ట్లో హోలు అని సింపతిగా మాట్లాడుతుంది. ఏయ్ వెంకటలక్ష్మి, నువ్వు నీ అత్త కలిసి డ్రామాలు ఏమైనా మొదలు పెట్టారా? అయినా నీకు హార్ట్లో హోల్ ఏంటే? ఎక్కువ దగ్గకు డౌట్ వస్తుంది. అవునత్తయ్య, హార్ట్లో హోల్ ఏంటే? అందులో ఆదిత్య ఏంటే? నక్క వేషాలు నాటకపు మాటలు మాట్లాడితే డొక్క చీరేస్తాను, జాగ్రత్త. ఏయ్, ఏంటి అమాయకురాల్ని పట్టుకుని డొక్క చీరుతాను డోలు కడతాను అంటావేంటి? ఏదో ఒక చిచ్చు పెట్టి ఇక్కడ రచ్చ చేయాలని చూస్తున్నావు కదా, చీరేస్తాను, జాగ్రత్త. అయినా మేమేం నాటకాలు ఆడితే నీకెందుకే? వెళ్ళి ఇక్కడి నుంచి. ఆడండి ఆడండి, మీ నాటకం ఏంటో ఆ హార్ట్లో హోల్ ఏంటో తేలుస్తగా. ఇదిగో మేనేజర్ సుందరం గారు, రూముల్లో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి పిలువు. ఏంటమ్మా? ఇదిగోండి, వెంకటలక్ష్మి అంటే నేనేనండి. అమ్మా లక్ష్మి, నువ్వు రాసిన లెటర్ మేమందరం చదివాం. నీ బాధ మేము తీరుస్తాం. నీ పెళ్లి చేసిన తర్వాతే ఇక్కడి నుండి కదులుతాం. అసలు వెంకటలక్ష్మిని నేను సరదాగా అప్పుడు తులసి అని అబద్ధం చెప్పాను. అలా జోక్ చేస్తే మీరు నన్ను గుర్తు పెట్టుకుంటారని అలా చెప్పాను. చూడండి, ఇది పేరు ఒకటే అబద్ధం చెప్పలేదు, మీతో చెప్పినవన్నీ అబద్ధాలే. అసలు దీని బతుకే ఒక అబద్ధం. దీని హార్ట్లో హోల్ ఉండడం కూడా అబద్ధమే. నా హార్ట్లో హోల్ ఉండడం అబద్ధం అయితే నా పేరు వెంకటలక్ష్మి అని ఆ అబద్ధం ఎందుకు చెప్పావు తులసి? నేనన్నది సింపతి కోసం కాదు, మీ నాటకం బయట పెట్టడం కోసమే చెప్పాను. నాటకం ఏంటి నాటకం? నా హార్ట్లో హోల్ ఉన్నది నిజం, అందులో బావ ఉన్నది కూడా నిజం. నీ మొహం. అబద్ధాలాడి వీళ్ళ సపోర్ట్ సంపాదించి ఆదిత్యని దక్కించుకోవాలని చూస్తున్నావా? అది జరగని పని. ఈ అమ్మాయే తులసి. ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్. తులసి అంటే నిజం, తులసి అంటే నిజాయితీ, తులసి అంటే నమ్మకం. తులసి 100% కరెక్ట్. నువ్వు చెప్పేది ఈ తులసి గురించా లేకపోతే తులసి చెట్టు గురించా? ఈ తులసి వట్టి అబద్ధాల పుట్ట, చిత్తుల మరి నక్క ఈ తులసి. ఈ తులసి నా ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది. వెంకటలక్ష్మిని సమర్థించే వాళ్లకు నిజం చెప్పి ఆదిత్యతో వెంకటలక్ష్మి పెళ్లి జరిపించమని చెప్పించాలి. దుర్గమ్మ ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ ఎంతకైనా తెగిస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి.
చూసారా వదిన ఎంత దుర్మార్గానికి తెరతీస్తుందో. చివరికి ఆ వెంకటలక్ష్మి గుండెకి రంధ్రం ఉందని చెప్పి వచ్చిన వాళ్ల సానుభూతి సంపాదించి ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లికి మద్దతు లభించేలా చేయాలని అబద్ధ ప్రచారం మొదలుపెట్టింది. దుర్గమ్మ గురించి మనకు తెలియదా ప్రియా? పైగా తులసి అంటే అస్సలు పడదు. దానికోసం ఎంతకైనా తెగబడుతుంది. తులసి అంటే పడకపోవడమే కాదు, అసలు తనకు ఆడపిల్లే పుట్టదని, పుడితే తనే బతకనని పురుడు ముందు ఎంత గొడవ చేసింది. అది చూసే కదా నేను ఆదిత్యకు జన్మనిచ్చినా కూడా తులసికి తల్లినయింది. వదినకు కానీ తులసి తన కన్న కూతురని తెలిస్తే ఇప్పుడు మళ్ళీ చావుకు సిద్ధపడుతుందనిపిస్తుంది. వదినకు కానీ తులసి తన కన్న కూతురని తెలిస్తే అమ్మా ఆగో ఆగో ఆగో. ఎవరే ఎవరే నీకమ్మా? ఎవరే నీకమ్మా? ఎందుకు ఎందుకు ఇంతలో మారావు? ఎందుకు మనసు మార్చుకున్నావు? 20 ఏళ్ల శత్రువుని ఎలా అమ్మా అని పిలవగలుగుతున్నావే? ఏనాడైనా నీ సంతోషానికైనా నీ మీద ప్రేమ చూపించానా? నిన్ను నేను గౌరవించానా? మర్యాద ఇచ్చి పిలిచానా? సడన్ గా ఇప్పుడొచ్చి అమ్మా బొమ్మ అని నీ వగలాడితనం చూపించి నువ్వు మారావని క్షణానికొకలా మారటానికి నేనేమి నీలా నాటకాలు మారేదాన్ని కాదు. నీ అంత స్వార్థము ఆశ నాకు లేవు. వీళ్ళేదో డ్రామాలు మొదలు పెట్టారు. ఆ డ్రామాలన్నీ నా దగ్గర సాగవు. నిజంగా నువ్వు నాకు కూతురువే అయినా నేను మాత్రం నిన్ను ఆదరించను, చేరదీయను. అసలు 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 ఆడపిల్ల అంటేనే అసహ్యపడే నేను నా కడుపున పడే అవకాశం నీకెందుకిస్తానే? ఇన్నాళ్ళు పరాయి బిడ్డగా పెరిగి ఇవాళ అమ్మా అని పిలిస్తే గుండెలకు హత్తుకోవడానికి నేను దుర్గమ్మని, పిచ్చిదాన్ని కాదు. ఆదిత్యకు నేను నిజంగా జన్మనివ్వకపోయినా నా గుండెల్లో స్థానమిచ్చి ప్రేమనిచ్చి నా గుండెలో పెట్టుకుని పెంచాను. వాడు నా కొడుకు కాదు అంటే నేను అసలు తట్టుకోగలనా? ఒకవేళ అదే నిజమైతే నా గుండె నిబ్బరం చేసుకుని నేను అసలు బతకగలనా? తన నా బిడ్డ కాదు అనేదే నిజమైతే ఇన్నేళ్ల ఆనందం అంతా ఆవిరైపోతుంది. నా గుండె ఆగిపోతుంది. హే ప్రియా, ఏంటి కొత్త నాటకాలు? వాడు ఆదిత్య నా కన్నబిడ్డ కాకపోవడం ఏమిటి? నువ్వు వాణ్ణి తీసుకొచ్చి నా కన్న కొడుకు స్థానంలో పెట్టడం ఏంటి? ఇన్నేళ్లు నీ ముష్టి మీద నేను బతకడం ఏంటి? నేనేవైనా దేహి అని కొంగు చాచి అడిగానా?
ఎందుకే నువ్వు పెద్ద త్యాగశీలివయ్యి నన్ను పిచ్చగతని చేశావు. నేను నోరు తెరిచి నిన్నేమైనా అడుగుతున్నానా? కొంగు చాచి ప్రార్థించానా? వదినా, నువ్వు అడిగావని కాదు, నేనేదో ఆశించానని కాదు. అప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి చూడలేక నువ్వు చేసిన శబదానికి భయపడి నేను చచ్చైనా ఈ వంశం బతికిస్తానే కానీ ఆడపిల్లను మాత్రం నేను కనను. ఎక్కడ నువ్వు మా అందరికి దూరం అయిపోతావో అని, నీ మీద ప్రేమతో నువ్వు ఏమైపోతావో అన్న తపనతో. ఆపో ఆపో ఆపో. ప్రియా, నిజంగా మీది ప్రేమే అయితే ఇది నిజంగా నాకు కూతురే అయితే దీనెందుకే నా మీద కాలు దువ్వే పందెం కోళ్ళ పెంచావు? కన్న తల్లిని అది చిన్నతనం నుంచి దుర్గమ్మ దుర్గమ్మ అని పిలుస్తుంటే పేగు బంధం తెలిసిన దానివి తప్పు అని ఎందుకు వారించలేదు? దాని నోరు ఎందుకు మోయించలేదు? నిజంగా ఇది నా కూతురుగా పుట్టిన ఓ విషయం నాకు పురిట్లోనే తెలుసుంటే దీన్ని నీ దగ్గర పెంచి పెద్ద చేసి నా మీదకి మూసిగలుపుతావా? ఇన్నేళ్లుగా నేను బతికిన ఆనందమంతా, నేను పెంచుకున్న ఆశలంతా అడియోసలు చేద్దామనుకుంటున్నావా? వరసలు మారి ఆశలు నిరాశయ్యి సమయానికి అస్త్రం భలే ప్రయోగించావు ప్రియా. శభాష్ శభాష్ ప్రియా, చాలా తెలివిగల దానివి ప్రియా నువ్వు. కానీ నీ తెలివితేటలు నా దగ్గర సాగు. అప్పుడు నిజం తెలిసి నేను చచ్చిపోయి ఉంటే ఇప్పుడు నీకు అసలు ఈ బాధలే ఉండేవి కాదు కదా. విషం తాకి చస్తాను కానీ దీన్ని కూతురుగా ఎలా ఒప్పుకుంటాను? కన్న తల్లివని తెలిసి నేను తల్లడిల్లిపోతుంటే నా చావు కోరుకునే నువ్వు మనిషి వినాశలు. ఇలాంటి మనిషిని ఎప్పుడే చూస్తున్నాను. నీలాంటిది నా తల్లి అని చెప్పుకునే బదులు నీ చేతిలో చావడం కన్నా నేనే నా తల్లి దుర్మార్గురాలు అని తెలిసి భరించలేక కన్ను మూయడం మంచిది. అందుకే ఇప్పుడే ఈ క్షణమే కృష్ణా నదిలో దూకి ఎవరికి భారం కాకుండా, నీ చేతిలో చావకుండా, మా అమ్మకి హంతకురాలు అనే పేరు రాకుండా నేనే కృష్ణా నదిలో దూకి చేస్తాను. తులసి, ఆగమ్మ తులసి, నువ్వు వెళ్ళకే. ఏమైంది ప్రియా? ఎందుకంత కంగారు పడుతున్నావు? విషం తాకి చస్తాను కానీ దీన్ని కూతురుగా ఎలా ఒప్పుకుంటాను? మా అమ్మ
అమ్మకి హంతకురాలు అనే పేరు రాకుండా నేనే నేనే కృష్ణా నదిలో దూకి చేస్తాను 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 చేస్తాను. ఏమైందమ్మా? నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు ఆగు అని అంతలా అరిచావు? ఏం లేదు తులసి, ఏం లేదు. మీరిద్దరూ ఎదురుపడ్డం చూసి సడన్ గా మాటలు జారి చేతులెత్తేదాకా వచ్చిందేమో అని భయపడి, గొడవలు జరిగితే 10 మందిలో మన పరువే కదా పోయేది. అందుకే కంగారు పడ్డాను. పద ప్రియ వెళ్దాం రా, పద సంబయ్య. ప్రియా నిజంగానే మేం గొడవ పడతామని భయపడిందా, లేకపోతే మరో కారణం ఏమైనా ఉందా? ఏదేవైనా కానీ వచ్చిన అతిథులు ఇప్పటి వరకు నాకైతే సపోర్టుగా ఉన్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి. వాళ్ళ సపోర్ట్ని నేను సమర్థించుకొని వెంకటలక్ష్మి ఆదిత్యల పెళ్లి పక్కనే ఉండి నేను జరిపించాలి. మేనేజర్ మేడం, చెప్పండి మేడం. అలా దూరంగా వెళ్ళావేంటి? ఏం లేదు మేడం, మీకు చేతికి దగ్గరగా ఉంటే పళ్ళు రాలుతాయని. జోకమ్మా, జోకు ఒన్నుమే ఇల్ల సిరింగే. నేనొక మాట చెబుతాను, చెప్పినట్టు చెయ్యి. చెప్పండి మేడం. నేను చెప్తున్నాను కదా, మీరు ఏ విషయంలోనూ భయపడక్కర్లేదు. ఈ పెళ్లి పూర్తయ్యేలోపు నేను మీకు తోడుగా ఉంటాను. ప్రతి విషయంలోనూ మీకు సపోర్టుగానే ఉంటాను. మీరు ఎక్కడ వెనక్కి తగ్గొద్దు. ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి జరిగాకే వెళ్దాము. మీరు ఎంత ఆరాటపడినా ఫలితం లేదు. 1 గంట 2 గంటల్లో ఆదిత్య వెంకటలక్ష్మి భార్యాభర్తలవుతారు. నేను నీతో అదే చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎంత పరిగెత్తినా ఆదిత్య వెంకటలక్ష్మిలో భార్యాభర్తలు కాలేరు. తులసిని ఆదిత్యకిచ్చి పెళ్లి చేసి తీరుతాను. పెళ్ళైపోయిన తర్వాత బాధ్యతలన్నీ తులసికి అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఓ మూల కూర్చోవలసి ఉంటుంది. అది చూద్దాం. పద పద.